జరగవలసిన అంశం అధ్యక్ష. రాష్ట్రంలో ఈ షుగర్ ఫ్యాక్టరీలు అనాదిగా మూతపడుతున్నాయి. ఇవి మాజీ ముఖ్యమంత్రి గారి కడప వారి జిల్లాలో కూడా మూతపడినాయి. అలానే చిత్తూరులో కూడా షుగర్ ఫ్యాక్టరీలు మూతపడినాయి. ఉంటే సప్లిమెంటరీ అడగండి. సప్లిమెంటరీ దీని మీద చర్చ కావాలంటే కనుక రేపు బిఎస్సీలో చర్చ కాదు సార్. ఈ షుగర్ ఫ్యాక్టరీలు నేను ఒకే విషయం మీకు చెప్తున్నాను సార్. స్టీల్ ప్లాంట్ మూతపడితే మేము 11,000 కోట్లు ఇస్తే ఇలా ఫ్యాక్టరీలు అనాదిగా మూతపడుతుంటే దీనికి ఎవరు సమాధానం చెప్తారు అధ్యక్ష? ఒకసారి ఆలోచించండి సార్. ఓకే శ్రీనివాసరావు గారు సూటిగా సింగిల్ సప్లిమెంటరీ షుగర్ ఫ్యాక్టరీ నా నియోజకవర్గంలో భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ, ఏటుకొప్పాక, తాండవ, గోవాడ, రాజం చాలా బాగా నడిచింది అధ్యక్ష. కానీ ఈ కూలీలు పెరిగిపోవడం వల్ల రైతాంగం ఆ చెరుకు పంట వేయడానికి గిట్టుబాటు కాక వాళ్ళందరూ కూడా విత్తి రావడం వల్ల షుగర్ ఫ్యాక్టరీ మూతపడుతున్నాయని మన మంత్రి గారు కూడా తెలియజేశారు. దాని పరిష్కారంగా పనికి ఉపాధి హామీ పథకాన్ని ఆ చెరుకు కేవలం మనం రైతులకి అనుసంధానం చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయంటే ఎంతమంది ఉపాధి దొరుకుతుంది, షుగర్ కూడా మనం ఎగుమతి చేయొచ్చు అధ్యక్ష. కాబట్టి ఆ రకమైన ఏర్పాటు చేయడం కోరుతున్నాం. మంత్రి గారు మనకి 29 షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి అధ్యక్ష టోటల్ స్టేట్లో. యాక్చువల్గా దాంట్లో 10 వచ్చి కోఆపరేటివ్